ఉత్తరప్రదేశ్ రాజకీయం ప్రతి సీన్ క్లైమాక్స్ లా అనిపిస్తోంది. ప్రత్యర్థిపై పైచేయి సాధించేందుకు ఏ ఒక్క చిన్న అవకాశాన్ని కూడా పార్టీలు వదులుకోవటం లేదు. ఎన్నికలకు ముందు జంపింగ్లతో షాకుల మీద షాకులు తగులుతున్న బీజేపీకి అమిత్ షా ఎంట్రీ తర్వాత సీన్ పూర్తిగా మారిపోయిందా? మళ్లీ పాత స్క్రిప్ట్నే ఇప్పుడు కొత్తగా వినిపించబోతుందా? అమిత్ షా కైరానా పర్యటన తర్వాత జరుగుతున్న చర్చ ఏంటి? ఎస్పీ బీజేపీ ఫైట్ తో హాట్ గా యూపీ రాజకీయం. అమిత్ షా ఎంట్రీతో సీన్ మొత్తం మారిపోయిందా? అఖిలేష్ దూకుడుకు బీజేపీ ఎలా బ్రేక్ వేయబోతోంది? ఇప్పుడు దేశవ్యాప్తంగా ప్రతి ఒక్కరి ఆసక్తి యూపీ ఎన్నికల మీదే. ఆ రాష్ట్రంలో ఓ 403 అసెంబ్లీ నియోజకవర్గాల్లో జరుగుతున్న ఎన్నికలు మాత్రమే కావు ఇవి. కేంద్రంలో చక్రం తిప్పేది ఎవరు అని తేల్చే ఎన్నికలు. ఢిల్లీ వయా లక్నో రహదారి వేసే ఎన్నికలు. అందుకే ఇప్పుడు రాజకీయ వర్గాల ప్రతి ఆలోచన యూపీ దగ్గరికి వచ్చే ఆగుతోంది. అలాంటి ఉత్తరప్రదేశ్లో రాజకీయం రోజుకో తీరుగా మారుతోంది. వార్ వన్ సైడ్ అన్నట్లు అనిపించినా బీజేపీదే మళ్లీ అధికారమని ఒపీనియన్ పోల్స్ చెప్పినా ఎందుకో గట్టిగా ఓ నిర్ణయానికి రాలేని పరిస్థితి. అంటే పాలిటిక్స్ ఎలా మారుతున్నాయో అర్థం చేసుకోవచ్చు. యూపీలో పోలింగ్ తేదీ సమీపిస్తున్న వేళ రాజకీయ సమీకరణాలు వేగంగా మారిపోతున్నాయి. సమాజ్వాదీ వర్సెస్ బీజేపీ మధ్య జరుగుతున్న పోరాటం పరిణామాలను మరింత ఆసక్తికరంగా మార్చుతున్నాయి. ఉత్తరప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న అమిత్ షా కైరానా పట్టణంలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. పార్టీ తరపున అధిష్టానం నుంచి బాధ్యతలు తీసుకుని యూపీ వచ్చి ప్రచారం చేయడం మాత్రమే కాదు, అమిత్ షా డోర్ టు డోర్ ప్రచారం వెనుక చాలా మ్యాటర్ ఉంది. కైరానాలో హిందూ వలసలను ఇప్పుడు బీజేపీ మళ్లీ తెర మీదకు తీసుకొస్తోంది. నిజానికి 2017 ఎన్నికల్లో ఇదే అంశాన్ని ఆయుధంగా మార్చుకుని ఎస్పీని ఇరుకున పెట్టింది. ఇప్పుడు మళ్లీ అదే స్క్రిప్టుకు సరికొత్త ఫార్ములా అద్ది అఖిలేష్ దూకుడుకు బ్రేకులు వేయాలని ఫిక్స్ అయినట్లుగా కనిపిస్తోంది. 346 మంది హిందువులు బలవంతంగా వలస వెళ్లేలా చేశారంటూ అప్పటి బీజేపీ సిట్టింగ్ ఎంపీ హుకుం సింగ్ 2016లో ఓ జాబితా విడుదల చేశారు. అయితే ఆ తరువాత పరిణామాలతో దాన్ని వెనక్కి తీసుకున్నారు. 2013లో యూపీ బీజేపీ ఇన్ఛార్జిగా రాష్ట్రానికి వచ్చిన అమిత్ షా అప్పుడు అధికారంలో ఉన్న ఎస్పీని ఇదే అంశం ఆయుధంగా మార్చుకుని విమర్శలు సంధించారు. ఆ తరువాత 2017లోనూ అఖిలేష్ ను కార్నర్ చేయడంలో సక్సెస్ అయ్యారు. కట్ చేస్తే 2022 కేంద్ర మంత్రి హోదాలో యూపీలో ఎంట్రీ ఇచ్చిన అమిత్ షా వ్యూహాత్మకంగా కైరానాలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. హిందూ వలసల అంశాన్ని మరోసారి తెర మీదకు తెచ్చారు. అది ఎస్పీ ఆర్ఎల్డీ కలిసి మొదటి విడత అభ్యర్థుల జాబితాను విడుదల చేసిన తరువాత షా పర్యటించడం మరింత ఆసక్తి రేపుతోంది. కైరానా నుంచి పోటీ చేసేందుకు నహీద్ హసన్ కు అవకాశం కల్పించింది ఎస్పీ. హిందువుల వలసల ఘటన వెనుక హసన్ హస్తం ఉందన్న ఆరోపణలు ఉన్నాయి. యూపీ గ్యాంగ్స్టర్స్ అండ్ యాంటీ సోషల్ యాక్టివిటీస్ యాక్ట్ కింద అతనిపై కేసు కూడా నమోదైంది. అఖిలేష్ యాదవ్ కు నహీద్ హసన్ సన్నిహితుడు. అతని ద్వారా కైరానా హిందూ వలసలను మళ్లీ తెర మీదకు తీసుకొచ్చి ఎస్పీ దూకుడుకు కళ్ళెం వేయాలని కమలం పార్టీ వ్యూహంగా కనిపిస్తోంది. 2017 ఎన్నికల్లో కైరానా హిందూ వలసల వ్యవహారం బీజేపీకి కలిసొచ్చింది. ఎస్పీ గూండాగిరి అంటూ పదే పదే ప్రస్తావించే బీజేపీ ఇప్పుడు మళ్లీ కైరానా ఇష్యూను తెర మీదకు తీసుకొస్తోంది. 2017 స్క్రిప్టును మళ్లీ చదివి వినిపించాలని ఫిక్స్ అయినట్లు కనిపిస్తోందన్న ప్రచారం జరుగుతోంది. ఏమైనా అమిత్ షా పర్యటన యూపీలో మరోసారి రాజకీయ యుద్ధానికి దారితీస్తోంది. 5 ఏళ్లు అధికారంలో సాధించింది ఏదీ లేకపోవడంతో బీజేపీ మళ్లీ కైరానా వ్యవహారాన్ని తెర మీదకు తెస్తోందని సమాజ్వాదీ పార్టీ నేతలు ఆరోపణలు గుప్పిస్తున్నారు. జంపింగ్లతో ఎటో వెళుతోందనుకుంటున్న రాజకీయంలో అమిత్ షా పర్యటనతో ఒక్కసారి మలుపు కనిపించింది. మొదటి దశకు ముందే ఇన్ని మలుపులు ఉంటే రాను రాను యూపీ ఎన్నికల్లో ఇంకెలాంటి ట్విస్టులు చూస్తామా అన్న చర్చ రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. యూపీ రాజకీయాల్లో మైండ్ గేమ్ కనిపిస్తోంది. ఇలాంటి ఆటలు ఆడటంలో అమిత్ షాను మించిన వారు లేరు. మరి ఇప్పటి వరకు ఒక లెక్క, ఇకపై ఇంకో లెక్క అనేలా యూపీ పాలిటిక్స్ మారబోతున్నాయా? ప్రచారం నుంచి పోలింగ్ తేదీ వరకు షా ఎంట్రీ తర్వాత ఎలాంటి మలుపులు చూడబోతున్నాం? యూపీ రాజకీయంపై దేశవ్యాప్తంగా జరుగుతున్న చర్చ ఏంటి?
యూపీలో అంతే. రాజకీయ మంటలు అంటుకున్నాయంటే ఓ పట్టాన ఆరవు. అలాంటిది ఎన్నికల సమయంలో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇప్పటి వరకు పలు సంస్థలు యూపీలో ఒపీనియన్ పోల్స్ నిర్వహించగా అన్నీ చెప్పింది ఒక్కటే, యూపీలో మళ్లీ అధికారం బీజేపీదే అని. అదే జరిగితే కమలం పార్టీ రికార్డ్ క్రియేట్ చేసినట్లే. గత 30 ఏళ్లలో జరిగిన ఎన్నికల్లో ఏ పార్టీ కూడా వరుసగా 2 సార్లు అధికారం చేజిక్కించుకున్నది లేదు. ఆ రికార్డ్ బ్రేక్ చేయాలని, ఢిల్లీకి రూట్ మరింత క్లియర్ చేసుకోవాలని కమలం పార్టీ వ్యూహాలు రచిస్తోంది. ఇక అటు ఒపీనియన్ పోల్స్ కూడా మళ్లీ బీజేపీదే అధికారమని అంటున్నాయి. అయితే బీజేపీకి సంబంధించి ప్రతి విషయంలోనూ విమర్శలు చేస్తున్న అఖిలేష్ యాదవ్ ఒపీనియన్ పోల్స్ ను కూడా ఖండించారు. అవన్నీ బోగస్ సర్వేలని, జనాలను పక్కదారి పట్టించేందుకు అధికార పార్టీ ఇలాంటి ట్రిక్స్ ఫాలో అవుతోందని ఆరోపించారు. ఇలాంటి మాటల మధ్య రాజకీయం హాట్ గా సాగుతున్న వేళ పొలిటికల్ సీన్లోకి అమిత్ షా ఎంట్రీ ఇచ్చారు. అన్ని దశల ఎన్నికలు పూర్తయ్యే నాటికి ఏం జరగబోతుందా అన్న ఆసక్తి ప్రతి ఒక్కరిలో కనిపిస్తోంది. ఎన్నికలకు ముందు వరుస జంపింగ్స్ బీజేపీకి భారీ షాకే. 3 మంత్రులతో సహా ఓబీసీ సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్యేలు వరుసగా పార్టీ నుంచి బయటకొచ్చేయడంపై జోరుగా చర్చ జరుగుతున్న వేళ ఈ భర్తీని పూడ్చడంతో పాటు కార్యకర్తల్లో కొత్త జోష్ నింపే బాధ్యతలు తీసుకుని అమిత్ షా యూపీలోకి ఎంట్రీ ఇచ్చారు. కైరానాలో ఇంటింటి ప్రచారంతో తన వ్యూహాలు ఎలా ఉండబోతున్నాయో అంటూ టీజర్ వదిలారు. సమావేశాలు, సమీక్షలని కాకుండా అమిత్ షా ఎక్కువగా క్షేత్రస్థాయిలోనే కనిపించబోతున్నారు. ఇలా ప్రచారం స్పీడప్ చేయడంతో పాటు కార్యకర్తల్లో మరింత జోష్ నింపడంపై దృష్టి సారించబోతున్నారు. బహిరంగ సభలు, ర్యాలీలకు అవకాశం లేకపోవడంతో గ్రౌండ్ లెవెల్లో అన్నీ తానై పార్టీ ప్రచారంలో దూసుకుపోయేందుకు షా సిద్ధమవుతున్నారు. బ్రజ్, కాశీ, అవధ్, గోరఖ్పూర్, పశ్చిమ యూపీ, కాన్పూర్ ఇలా 6 సంస్థాగత ప్రాంతాల్లో ర్యాలీలు, ప్రచారం, టికెట్ల పంపిణీని షా పర్యవేక్షిస్తారు. యూపీలో క్షేత్రస్థాయి రాజకీయాలపై అమిత్ షాకు మంచి పట్టుంది. అదే 2014 ఎన్నికల్లో అత్యధిక పార్లమెంటు స్థానాలు గెలిచి కేంద్రంలో అధికారంలోకి వచ్చేలా చేసింది. జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలంటే యూపీ పట్టు కంపల్సరీ. అలాంటిది ఉత్తరప్రదేశ్లో సత్తా చాటాలంటే అమిత్ షా వ్యూహాత్మక ఎత్తుగడలు ప్రధానం. తగ్గేందుకు, తప్పించేందుకు సిద్ధమైన వాడే నిజమైన నాయకుడు. ఈ విషయం పక్కాగా తెలిసిన నాయకుడు అమిత్ షా. అందుకే జనంలో వ్యతిరేకత ఉన్న నాయకులందరినీ ఈ ఎన్నికల్లో పక్కన పెట్టేందుకు సిద్ధమయ్యారు. ప్రజలకు, ప్రభుత్వానికి, పార్టీ కార్యకర్తలకు మధ్య ఏర్పడిన ఆ చిన్న గ్యాప్ ను కూడా ఫిల్ చేసి మళ్లీ అధికారం చేజిక్కించుకోవాలన్న వ్యూహంతో అమిత్ షా అడుగులు వేయబోతున్నారు. తూర్పు యూపీ మీద షా ప్రధానంగా దృష్టి సారించబోతున్నారు. ఈ ప్రాంతానికి చెందిన ఓబీసీ నాయకులు పార్టీ నుంచి నిష్క్రమించారు. ఆ ప్రభావాన్ని పరిమితం చేయడం కోసం అమిత్ షా కసరత్తు చేయబోతున్నారు. ఇప్పుడు బీజేపీ నుంచి పోయిన వాళ్లు ఒకప్పుడు వేరే పార్టీ నుంచి బీజేపీలోకి వచ్చిన వాళ్లే. వాళ్లు బై చెప్పినా పెద్ద నష్టం లేదని పైకి ధీమాగా చెబుతున్నా క్షేత్రస్థాయి కార్యకర్తల్లో పట్టుదల సడలకుండా షా పర్యటనలు కొనసాగించే అవకాశముంది. 2014, 2017లో అన్నీ తానై కీలకంగా వ్యవహరించిన అమిత్ షా ఇప్పుడు మరోసారి యూపీలో కమలం పార్టీకి అధికారం తీసుకొచ్చే వ్యూహాలు సిద్ధం చేస్తున్నారు. ఇది వాటి స్పెషల్ ఫోకస్. చూస్తూనే ఉండండి 10 టీవీ, జనం కోసం, నిజం కోసం.